అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడనటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ముందుగా మనం ఒక పాటతో ఈ వీడియోని ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ పాట మీ అందరికి తెలుసు, చాలా అద్భుతమైనటువంటి పాట పాడుతా నేను. గోవింద హరే గోవింద, రైతు బంధు గోవింద, రుణమాఫీ కూడా గోవింద, పంట బోనసు గోవింద, కౌలు రైతులకు పైసలు గోవింద, గ్యాస్ సిలిండర్ పైసలు గోవింద, ఉచిత కరెంటు గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారకు గోవింద, ఇక తర్వాత పెన్షన్ కూడా గోవింద, నిరుద్యోగ భృతి గోవింద, ఉద్యోగాలు గోవింద, అన్ని గోవిందనే. గోవింద హరే గోవింద, కాంగ్రెస్ సర్కారు గోవింద. ఈ పాటతో ప్రారంభిద్దామని అనుకున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిపోయింది. నిన్న మార్చి 31వ తారీఖు ఖతమైపోయింది. డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ప్రమాణం చేసినారు. తర్వాత 15 నెలలు రేవంత్ రెడ్డి సార్ ఎట్లనో అట్లా ముందుకు నడిపించుకుంటూనే వచ్చింది. ఇక తర్వాత మొన్ననే చెప్పేసిండు, ఏది మార్చి 20 తారీఖు 22వ తారీఖు ఆల్రెడీ తెలంగాణ సమాజానికి అందరికి చెప్పేసిండు. అసెంబ్లీలో కూడా మాట్లాడిండు. రాష్ట్రం దివాలా తీసింది, మా దగ్గర పైసలు లేవు, మేము ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలంటే కళ్యాణ లక్ష్మి ఆపాలే, షాదీ ముబారక్ ఆపాలే, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం ఆపాలే. ఇప్పుడు మమ్మల్ని నమ్మి ఎవడు అప్పు కూడా ఇస్తలేడు, మాకు పైసలు కూడా పుడతలేవు, ఇక ఎన్ని అప్పులు చేయాలో మాకే అర్థమవుతలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. ఇక వచ్చే నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్పేసింది. కాబట్టి తెలంగాణ పూర్తి స్థాయిలో వీళ్ళు గోవింద హరే గోవింద చేయడానికి రెడీ అయిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మరి వీళ్ళు నిలబెడతారో, లేకపోతే మొత్తం కింద తీస్తారో, లేకపోతే పడుకోబెడతారో, లేకపోతే పాకుతూ ముందుకు తీసుకోపోతారో తెలియదు. కానీ మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని 15 నెలలు అట్లా చిన్నగా నడిపించుకుంటూ వచ్చేది. ఎట్లనట్లు ఉపాయం కట్టేది. పోనీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏమైనా చిన్న సంఖ్యలో అప్పు చేసిందంటే 1,58,000 కోట్ల రూపాయల అప్పు చేసినారు. ఈ 1,58,000 కోట్ల రూపాయల అప్పులో ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టింది అయ్యా సారు మీరంటే వాళ్ళ దగ్గర ఓ లెక్క ఉండదు, పత్రం ఉండదు. కేసీఆర్ చేసినటువంటి అప్పుకు మేము వడ్డీలు కడుతున్నామని చెప్తున్నారు తప్ప, మేము ఈ శాఖకి ఇంత ఖర్చు పెట్టినాం, రోడ్ల కోసం ఇంత ఖర్చు పెట్టినాం, ప్రభుత్వ స్కూళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టినాం, ప్రభుత్వ దవాఖాన్ల కోసం ఇంత ఖర్చు పెట్టినాం, ఇన్ని బిల్డింగ్లు కట్టినాం, ఆ దుకాణం కట్టినాం, ఈ దుకాణం కట్టినామని చెప్పేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. జనవరి 26వ తారీఖు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఈరోజు ఆదివారం మీకు రాత్రి 12 బజే తర్వాత ఠకీ 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 అని రైతు భరోసా పైసలు మీ అకౌంట్లో పడతాయి అని చెప్పినారు. రైతులు కూడా చాలా మంది నమ్మిరు. సరే ఆదివారం కాదు ఇవాళ సరే రేపటి నుండి పడతాయి అని అనుకున్నారు. కేవలం 577 గ్రామాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసినారు. అది కూడా పైలట్ గ్రామాలు, అంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా, ఆమ్లెట్ గ్రామాలు అని అంటాం కదా, ఆ గ్రామాలకు మాత్రమే రైతు భరోసా వేసే కార్యక్రమం చేశారు. చిన్న చిన్న గ్రామాలలో ఎక్కువ పంట పండించేటటువంటి రైతులు ఉంటారు కదా, వాళ్ళనే సెలెక్ట్ చేసి రైతు భరోసా వేసారు. తర్వాత రేపటి పడతాయేమో అని అనుకున్నారు, అంటే జనవరి 27వ తారీఖు పడతాయేమో అనుకున్నారు. 27వ తారీఖు కూడా సేమ్, 28 సేమ్, 29 సేమ్, 30 సేమ్, 31 సేమ్, ఫిబ్రవరి వచ్చింది. పోనీ ఫిబ్రవరి నెలలో రైతు భరోసా అందరికి వస్తాయేమో అనుకున్నారు. ఫిబ్రవరి నెల మొత్తంలో రైతు భరోసా కేవలం 3 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. కేవలం ఫిబ్రవరి నెల మొత్తం 2 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చింది. 2 ఎకరాలకే. ఆ 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇంకా 30% రైతులకు రైతు భరోసా రాలే. 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రాలే, 20 గుంటలు ఉన్నటువంటి రైతులకు రాలే, 18 గుంటలు ఉన్నటువంటి రైతులకు రాలే, ఎకరంన్నర ఉన్నటువంటి రైతులకు రాలే. మొత్తం ఓవరాల్ గా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 80% రైతు భరోసా కంప్లీట్ చేసి 20% రైతు భరోసా గట్లనే పెట్టారు. ఆ 20% రైతు భరోసా రైతుల అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు. అవి పడతాయా పడవా అనేటటువంటి ఒక ఒపీనియన్ లో జనాలు ఉన్నారు. అవి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కూడా క్లారిటీ లేదు, మళ్ళీ వేద్దామా వద్దా అనే క్లారిటీలో కూడా లేరు. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా, మొన్న భారీ బహిరంగ సభలో, నిన్నగాక మొన్న, నేను నిన్న ఆల్రెడీ రైతు భరోసా వీడియో మీకు చేసి చూపించిన వినిపించినా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, మేము 5,000 కోట్ల రూపాయల రైతు భరోసా కోసం డబ్బులు కేటాయించడం, ఇంకా 4,000 కోట్ల రూపాయల డబ్బులు కేటాయిస్తాం, అతి తొందరలో 4,000 కోట్లు కూడా ఇస్తా అని చెప్పింది. మరి అతి తొందరలో అంటే రేపా, ఎల్లుండా, వచ్చే సంవత్సరమా, ఎలక్షన్స్ అయిపోయినాకనా, మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక ఇస్తారా అనేది క్లారిటీ లేదు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పింది తెలుసా,
మార్చి 31వ తారీఖు రాత్రి 90% రైతులకు రైతు భరోసా అకౌంట్లో వేసేస్తామని చెప్పింది. ఆ వీడియో కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించిన ఆ వీడియోలో. మీరు నిన్న రైతు భరోసాకు సంబంధించినటువంటి వీడియో మన దాంట్లో ఉంటుంది, మీరు అది చూడొచ్చు. దాంట్లో తుమ్మల గారు మాట్లాడినటువంటి వీడియోని నేను చూపించిన. మార్చి 31వ తారీఖు రాత్రి నుండి 90% మంది రైతుల అకౌంట్లో రైతు భరోసా రిలీజ్ చేస్తామన్నారు. సీన్ కట్ చేస్తే మార్చి 31వ తారీఖు రాత్రి అయిపోయింది. ఇవాళ ఇంత తారీఖు ఏప్రిల్ 1, టైము 10:45 అవుతున్నది. 10:45 సమయం అవుతున్నది. మరి ఎడబోయే రైతు భరోసా? ఎటు పోయిందన్నో రైతు భరోసా, ఏడబోయిందన్నో రుణమాఫీ. ఏడబోయింది మరి రైతు భరోసా? మస్తు పాటలు వస్తున్నాయి, నాకు యాదికి వస్తున్నాయి పాటలు అన్నీ. బాధతో పాడుతున్నా, కోపంతో పాడుతున్నా, నా రైతన్నులు పడుతున్నటువంటి కష్టం చూసినా కాబట్టి పాటలు వస్తున్నాయి. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవరేలుతున్నారు రో తెలంగాణ, రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు, పెన్షన్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, దళిత బంధు అన్నారు, గిరిజన బంధు అన్నారు. ఎటువైనా ఇవన్నీ పైసలు సారు, ఏమనబ్బా సొమ్మంటూ ఖర్చు పెట్టిరు సారు. మొత్తం వృధా ఖర్చు. ఎవడబ్బా సొమ్మని వృధా ఖర్చు పెట్టిరు. 100 కోట్ల రూపాయలైన హెలికాప్టర్లో వీళ్ళు తిరిగినటువంటి పైసలు, మంత్రులు హెలికాప్టర్లో తిరిగినటువంటి పైసలు 100 కోట్ల రూపాయలు. హైదరాబాద్ నుండి భువనగిరి పోవడానికి హెలికాప్టర్లో పోతారు మంత్రులు. 5 లక్షల రూపాయలు గంటకు ఖర్చు. ఎవడబ్బా సొమ్ము? ఏడికెళ్ళి తెచ్చిరు పైసలు. దావోస్ పోతారు, దావోస్. నార్త్ కొరియా, సౌత్ కొరియా పోతారు. దేనికి? మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీ సుందరీకరణ అని చెప్పి అక్కడ మూసీ ఎట్లుందో చూడనీకి ఈడికెళ్ళి ఒక బృందాన్ని తీసుకోపోయారు. కోట్ల రూపాయల ఖర్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం కోసం పేపర్లలో యాడ్స్ 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పెట్టి INPR నుండి. ఎవడబ్బా సొమ్ము? ఏడికెళ్ళి పోయినాయి పైసలు. మా రైతులకు రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. మా రైతులకు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. మా రైతులకు పంట బోనస్ 500 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. మా రైతులకు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. మా నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. మా రైతులకు పంట బోనస్ ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. రేపటి రోజు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాలనేటటువంటి బాధ్యతతోటి వీళ్ళు నిరుద్యోగులకి ఇలా నోటిఫికేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఊర్లలో రోడ్లు వేయడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు. కానీ హెలికాప్టర్లలో తిరగడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు ఉన్నాయి. హెలికాప్టర్లలో తిరగడానికి, ఢిల్లీకి పోవడానికి కాంగ్రెస్ దగ్గర పైసలు ఉన్నాయి. రేపు ఢిల్లీకి పోతున్నాడు రేవంత్ రెడ్డి సార్ 41వ. ఎవడబ్బా సొమ్ము? ఎట్లా పోతురు? దేనికి పోతురు? ఏం చెప్పిరు మీరు? 31వ తారీఖు లోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పింది మీరు కాదా? ఎటువైనాయి రైతు భరోసా పైసలు? ఏడబోయినాయి రైతు భరోసా పైసలు? ఎటువైనాయి సారు రైతు భరోసా పైసలు? పాటలు మస్తు వస్తున్నాయి కానీ చెప్తున్నాయి కదా, రైతు భరోసా ఎటుపోయింది? చాలా మంది రైతులు నన్ను అడుగుతా ఉన్నారు, రైతు భరోసా వస్తాయని. ఏమైందన్నా అని అడుగుతా ఉన్నారు. మీరు చెప్పినటువంటి మాటలు నిజమే అని నేను రైతన్నలకు చెప్పిన. నిన్న కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చెప్పినారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం జనాలను ఎంత నమ్మించినారు, రైతులను ఎంతగానో నమ్మించినారు. మీకు రైతు భరోసా చేస్తాం, రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ విషయంలో కూడా చెప్పారు. ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ ఇస్తామని చెప్పినారు. మొత్తం రుణమాఫీ చేసేస్తామని చెప్పినారు. కానీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఇంకా 30% మంది రైతులకు కాలేదు. ఒక ఆయనకేమో ఎకరం ఉన్నటువంటి దాదాపు 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నటువంటి రైతుకు కాలేదు. 90,000 రూపాయలు లోన్ తీసుకున్నటువంటి రైతుకు కాలేదు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు కదా. చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కదా. ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పటిదాకా రుణమాఫీకి అదే పరిస్థితి. రైతు భరోసా మార్చి 31 తారీఖు లోపు అని చెప్పారు కదా. ఈరోజు డేట్ ఎంత? ఏప్రిల్ 1. మరి ఏమైంది? ఏడబోయింది రైతు భరోసా? ఎందుకు ఇస్తలేరు రైతు భరోసా? అసలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా? 10,000 కోట్ల రూపాయలు 400 ఎకరాల కోకాపేట భూములు ICICI బ్యాంకులో కుదువబెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చి రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి పైసలు పట్టుకొచ్చారు కదా. 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా 5,000 కోట్ల రూపాయల పైసలు ఎటుపోయినాయి? ఎవడు తిన్నాడు? ఈవెన్ జేబులకు పోయినాయి. ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు? ఏం వృధా ఖర్చు పెట్టిర్రు? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిర్రా? కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు చెల్లించిర్రా? ఏం చేసారు? మా పైసలు
ఆవేదనతో మాట్లాడుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. సేమ్ బీఆర్ఎస్ సీట్లే క్వశ్చన్ చేసిన, ఇంకా వేరే స్టైల్లో క్వశ్చన్ చేసిన, వేరే స్టైల్లో. ఇప్పుడు మా రేవంత్ బ్రో చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ బ్రో చెప్పండి. బ్రో అంటే అన్నయ్య అన్నట్టే, రేవంత్ బ్రో అంటే అన్నయ్య అన్నట్టే. దీంట్లో మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, నాకు రేవంత్ అన్న అంటే ఇష్టం, అన్న బ్రో అన్న రెండు ఒకటే. మా రేవంత్ బ్రో సమాధానం చెప్పాలి. రేవంత్ బ్రో, రైతు భరోసా డబ్బులు ఎక్కడ, రైతు భరోసా డబ్బులు ఎటు పోయినాయి? 4,000 కోట్ల రూపాయలు తొందరలో చేస్తామంటే ఎప్పుడు చేస్తారు బ్రో? ఏ టైంకి అవుతుంది బ్రో? చెప్పండి బ్రో, మాకు సమాధానం కావాలి బ్రో. నేను ఈ రోజు నుండి మా రేవంత్ అన్నను రేవంత్ బ్రో అనే పిలుస్తా. ఎందుకంటే నాకు ఆయన ఇన్స్పిరేషన్, ఆయన లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్. నాకు చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి, తర్వాత యంగ్ అండ్ డైనమిక్ సీఎం కాబట్టి నేను బ్రో అని పిలుస్తా. రేవంత్ బ్రో, వేర్ ఈస్ అవర్ రైతు భరోసా అమౌంట్? ఎటు పోయినాయి 5,000 కోట్ల రూపాయలు? ఎవడు మింగిండు? ఎవరి జేబులకు పోయినాయి? ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఇవన్నీ చూస్తుంటే రైతు భరోసా కంప్లీట్ అయినట్టే లెక్క. ఇక రైతు భరోసా గురించి ఆలోచించొద్దు, ఇక అయిపోయింది. ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాలా? రైతు భరోసా క్లోజ్, ఇచ్చే ఆలోచనలో లేరు. నాకు తెలిసి ఇక ఏప్రిల్లో కూడా మరి అదే 5 ఎకరాలకని చెప్తున్నారు, కానీ నాకైతే డౌటే. ఇప్పుడు కొత్త దుకాణం ఏం తెరుస్తుంది తెలుసా? రైతు భరోసా 5 ఎకరాలకి ఏప్రిల్లో వస్తుందట. ఏప్రిల్ మొదటి వారంలో, అంటే ఏప్రిల్ 7వ తారీఖు లోపు 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి మళ్ళా చెప్తుంది. నాకైతే నమ్మకం లేదు. సరే, ఏదైతే ఉంది రేవంత్ బ్రో, మీ పైన నమ్మకం ఉన్నది, ఆ నమ్మకాన్ని మీరు ఆల్రెడీ పొడగొట్టుకున్నారు. ఇక ఉన్న నమ్మకాన్ని కూడా ఓడగొట్టుకుంటే ఆయనంత ఇక కాంగ్రెస్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నేనైతే అంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నా. నా రైతన్నలకు తెలుసు నేను చేసినటువంటి ఫైట్, నేను చేసినటువంటి పోరాటం రైతుల గురించి. ఇంకా మాట్లాడుతూనే ఉంటా, ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటా, ఇంకా క్వశ్చన్ చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా, దీంట్లో వేరే ఆప్షన్ లేదు. మా రేవంత్ బ్రో అన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది.